బ్రేకింగ్ న్యూస్ కడపలో మరోసారి భూమి కుంగిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కడపలో భూమి కుంగుబాటుకు గురైన చోట ఎలా గొయ్యిలా ఏర్పడిందో చూడండి. ఏదో చిన్న గొయ్యి కాదు, ఏదో బాంబు పడినట్టు లేదంటే ఆకాశం నుంచి ఏదో అక్కడ ఊడిపడినట్టుగానో అకస్మాత్తుగా ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. గతంలో కూడా ఇలా గొయ్యి ఏర్పడింది. దాన్ని పూడ్చడానికి ఆ రైతుకు 50,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి రైతు పొలంలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. ఎందుకు ఈ గోతులు ఏర్పడుతున్నాయో అధికారులు కూడా తెలియడం లేదు. ఒకవేళ అక్కడ రైతు ఆ సమయంలో నిలబడి ఉన్నప్పుడు ఆ గొయ్యి గోతిలో నీళ్లు కూడా చూడొచ్చు, నీళ్లు కూడా ఊరాయి. ఒకవేళ ఆ గోతిలో రైతులో లేకపోతే ఇంకెవరైనా అక్కడ పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ గోతిలో పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఇలా భూమి కుంగుబాటు గురి కావడానికి కారణాలేంటో తెలియడం లేదు. ఇది కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంటలో భూమి కుంగిపోయింది. భూకంపం వచ్చిందేమో అని రైతులు ఒక్కసారిగా భయపడ్డారు. వ్యవసాయ భూమిలో 6 అడుగుల మేర భూమి కుంగిపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడింది. అడుగుల లోతుకు భూమి కుంగిపోయి పెద్ద బావిలా ఏర్పడింది. అందులోకి నీళ్లు కూడా ఊరాయి. పెద్ద బావిలా సర్కిల్ ఆకారంలో భూమి కుంగిపోవడంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది అని అక్కడ రైతు చెబుతూ ఉన్నాడు. రైతు మానుకొండ శివ భూమిలో ఇలాగే గతంలో కూడా భూమి కుంగుబాటుకు గురైందని చెప్తున్నారు. కొన్ని అడుగుల మేర ఇలా భూమి కుంగుబాటుకు గురి కావడం వెనుక కారణాలు ఏంటో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. 2019లో ఇదే తరహాలో ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. అప్పట్లో పోర్చడానికి 1000 రూపాయలు అప్పు చేసి ఖర్చు చేయాల్సి వచ్చిందని రైతు చెప్తున్నాడు. అయితే భూమి కుంగుబాటుకు కారణాలేంటో చెప్పడం లేదు, కారణాలేంటో తెలియడం లేదు అని అధికారులు చెప్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. కొన్ని అడుగుల మేర ఒక పెద్ద సర్కిల్ ఆకారంలో భూమి కుంగుబాటుకు గురైంది. ఏదో ప్రొక్లైనర్ తీసుకొచ్చి ఒక పెద్ద గొయ్యి పెట్టినట్టుగా అక్కడ భూమి కుంగుబాటుకు గురైంది. మా ప్రతినిధి కిషోర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇంకా చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. ఇంకా కూడా భూమి ఆ లోపలికి మట్టి పెలలు విరిగి పడుతున్న దృశ్యాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, ఏంటి, ఎందుకు గతంలోనూ భూమి ఇలా కుంగుబాటు గురైంది, అప్పట్లో పెద్ద సంచలనమైంది, ఇప్పుడు మరోసారి ఈ రైతు భూమిలో పెద్ద గొయ్యి ఏర్పడింది? అధికారులు ఏం చెప్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతోందని? కడప జిల్లా దువ్వూరు మండలం రామాపురంలో భూమి ఒక్కసారిగా కుంగుబాటుకు గురవడంతో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా భయాందోళన గురయ్యారు. భూకంపం వస్తుందన్నటువంటి భావన అటు భయాందోళన ఆ ప్రాంత వాసులు ఇప్పటికి కూడా వనిపిస్తున్నప్పుడు ఏదైతే గతంలో కూడా 2019లో కూడా ఇదే విధంగా ఏదైతే రైతు వ్యవసాయ భూమిలో కూడా ఇదే విధంగా భూమి కుంగిపోయిన పరిస్థితి. అయితే భూమి కుంగిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే విషయం పైన కూడా అటు అధికారులు ఇప్పటికి కూడా నిగ్గు తేల్చని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అధికారులు కూడా ఏదైతే వర్షం పడిన ప్రతిసారి ఏటా మనం చూస్తున్నాం. ప్రధానంగా గతంలో కూడా శ్రీకేంద్ర మండలం అదేవిధంగా వేంపల్లె మండలాల్లో కూడా ఇదే విధంగా భూమి కుంగిపోయినటువంటి ఘటనలు చోటు చేస్తుంది. అయితే ఈ భూమి కుంగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే విషయం పైన కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే భూమి కుంగిన ప్రతిసారి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అధికారులు అక్కడికి వెళ్తుంటారు. కానీ అక్కడ భూమి కుంగిపోవడానికి ఏంటి కారణం, అసలు భూమి ఎందుకు సాయిల్ టెస్టులు తరచుగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆ సాయిల్ టెస్టుల్లో కూడా ప్రధానంగా ఈ వ్యవహారం బయటపడింది. ఓ రకంగా ఏటా వర్షం పడిన ప్రతిసారి ఏదైతే సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా ఖచ్చితంగా ఓ రకంగా రైతులు కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం శ్రీకేంద్ర కావచ్చు, అదేవిధంగా వేంపల్లె మండలాల్లో కూడా ఇదే విధంగా భూమి కుంగిపోయి దాదాపు 6 అడుగులు 7 అడుగుల మేర భూమి కుంగిపోయి పెద్ద బావి ఏదైతే పైనుంచి ఒక ఉపద్రవం ఊడిపడిందా అన్నటువంటి భావన వ్యక్తం చేసే విధంగా అక్కడ భూమి కుంగిపోయిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఎవరైనా రైతులు మాత్రం అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా భూమిలో వారు కూడా ఏదైతే కుంగిపోయి ఒక రకంగా పెద్ద బావిలా ఏర్పడినటువంటి ప్రాంతంలో ఉండాల్సిన పరిస్థితి. అలా భయాందోళన గురించి అయితే ఈ తాజాగా ఏదైతే దువ్వూరు మండలంలో ఈ ఘటన 2019లో కూడా చోటు చేస్తుంది. అయితే ఈ విషయం పైన ఏదైతే అధికారులు కావచ్చు, అదేవిధంగా పంట సాగు చేయకపోవడం వల్ల ఒక రకంగా రైతు ప్రాణాలతో బయటపడ్డారనే చెప్పవచ్చు. ప్రస్తుతం పంట పీడుగా మారిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా రైతాంగం కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పిల్లలు కూడా పంట పొలాల వద్దకు ప్రధానంగా వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్కసారిగా భూమికి ఉంటే మాత్రం ఖచ్చితంగా భూమి లోపలికి ఎవరైతే అక్కడ ఉన్నారో వారంతా కూడా లోపలికి పోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటి వరకు అలాంటి ఘటనలు ఎక్కడ చోటు చేసుకోలేదు. కానీ భూమి మాత్రం తరచుగా ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈ వ్యవహారంలో అటు అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి ఏదైతే భూమి కుంగిపోతుంది, కుంగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే విషయం పైన కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే భూసార పరీక్షలు నిర్వహిస్తారో అదేవిధంగా
భూగర్భ శాఖ అధికారులు కూడా వీటిపైన ప్రత్యేకించి అధ్యయనం చేసి ఏదైతే రైతాంగానికి కూడా సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ భూమి కుంగిపోవడం, అటు ఆ తర్వాత రైతులు భయాందోళనకు గురి కావడం, ఇలాంటి సంఘటనలు తరచుగా కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నప్పుడు అదేవిధంగా మనం సీకే దినంలో కూడా మరికొద్ది రోజుల్లో కూడా సీకే దినంలో కూడా భూమి కుంగిపోయే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన కూడా ఆ ప్రాంత రైతాంగం. ఎందుకంటే గతంలో మనం చూసాం ఏటా అక్కడ సీకేదిన మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆ భూమి కుంగిపోయిన పరిస్థితి, అదేవిధంగా వేంపల్లిలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం సాయిల్లో ఏదైనా లోపం ఉందా, లేకుంటే భూమిలో ఏదైనా తేడా ఉందా అన్నటువంటి విషయం పైన కూడా అటు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ దిశగా అడుగు వేయాల్సినటువంటి అధికారులు ఆ దిశగా వేయడం లేదన్నటువంటి ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. ఏదైతే భూమి కుంగిపోయిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ రైతుకు ఒక రకంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారే తప్ప ఆ తర్వాత ఏదైతే భూమిని పూడ్చుకోవాలంటే అది వేలల్లో ఖర్చుతో కూడుకున్న పని. ఆ రైతు కూడా ఏదైతే వ్యవసాయ పంట పొలం సాగు చేయలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఈ భూమి ఏదైతే దాన్ని పూడ్చివేసేందుకు కూడా దాదాపు వేల రూపాయలు వెచ్చించాల్సిన పని. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు కూడా ప్రత్యేకంగా విచారించాలి. ఏదైతే ప్రభుత్వం కూడా వీటిపైన ఎక్కడైతే లోతుగా ఏదైతే కోతులు పడుతున్నాయో ఆ ప్రాంతాల కూడా ప్రత్యేక అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి భావన ఉన్నటువంటి ఈ రైతాంగంలో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ కిషోర్, కడప జిల్లాలో భూమి కుంగుబాటుకు గురైన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక రైతు పొలంలో భూమి ఇలా కొన్ని అడుగుల మేర కుంగుబాటుకు గురైంది. గతంలో కూడా ఇలాగే భూమి కుంగిపోయింది, అప్పుడు భయభ్రాంతులకు గురయ్యాం. కానీ ఎందుకు భూమి ఇలా కుంగుబాటుకు గురవుతుందో, ఎందుకు ఇలా గోతులు ఏర్పడుతున్నాయో తెలియడం లేదు అని రైతులు చెప్తున్నారు. ఇలా గోతులు ఏర్పడడం, మళ్ళీ వాటిని కప్పబెట్టడానికి, మట్టిని తోలటానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ భూమి ఇలా కుంగుబాటుకు గురి కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఎందుకు ఇలా భూమి కుంగిపోతుందో అంతుబట్టడం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ పొలంలో పనులు చేసుకునేటప్పుడు ట్రాక్టర్తో దున్నుతూ ఉన్నప్పుడు, లేదంటే అక్కడ మనుషులు ఉన్నప్పుడు, పిల్లలతో ఉన్నప్పుడు పొలం పనులు కొంతమంది పిల్లలను కూడా తీసుకువెళ్తుంటుంటారు. ఇలా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగితే దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందో అనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ట్రాక్టర్తో అక్కడ భూమి దున్నుతూ ఉన్నప్పుడు ఇలా కుంగుబాటుకు గురైతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుందని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి చూడండి ఆ దృశ్యాలు. భూమి ఒక పెద్ద గొయ్యిగా, ఒక ప్రొక్లైనర్ తీసుకొచ్చి ఏదో గొయ్యి పెట్టినట్టుగా అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. గోతులోకి నీటి ఊట కూడా వచ్చింది. అది ఎందుకు ఇలా గోతులు ఏర్పడుతున్నాయో తెలియడం లేదు. సుమారు 6 అడుగుల మేర భూమి కుంగిపోయింది. పెద్ద సర్కిల్ ఆకారంలో భూమి కుంగిపోవడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. 2019లో కూడా ఇదే తరహాలో భూమి కుంగిపోయింది. కానీ ఇప్పటికీ ఎందుకు ఇలా గోతులు ఏర్పడుతున్నాయి, ఎందుకు ఇలా భూమి లోపలికి కుంగిపోతుందో అధికారులు కూడా అర్థం కావడం లేదని చెప్తున్నారు.